హనుమాన్ సంకల్పం ఎవరైతే చేస్తారో వాళ్ళకి హనుమాన్ దేవుడే వచ్చి స్వయంగా హెల్ప్ చేస్తారు. లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక్క సొల్యూషన్ హనుమాన్జీ. సంకట్ కటే మిటే సప్ పీర్ జో సుమరే హనుమాన్ బల్బీర్. ఈ శ్లోకం ఊరికే అనలేదు. నమ్మకం ఏంటి అంటే హనుమాన్ ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమంతుడే స్వయంగా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తారు. మనం ఈ 11 days చేసే హనుమాన్ సంకల్పం చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనం స్వయం డైరెక్ట్గా హనుమాన్నే హెల్ప్ అడుగుతున్నాం. ఈ సంకల్పం మీరు పూర్తి చేశారే అనుకోండి, మీ ప్రాబ్లమ్స్ 110% సాల్వ్ అవుతాయి. కానీ సంకల్పం చేయడం అంత ఈజీ కాదు. స్వయంగా హనుమాన్ దేవుడే మిమ్మల్ని పరీక్షిస్తారు. 11 days బ్రేక్ చేయకుండా 11 times ఎవ్రీడే హనుమాన్ చాలీసా చాంట్ చేయాలి. ఇప్పుడు సంకల్పం ఎలా చేయాలో చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీకు ఏ విషయం అయితే కావాలో అది మీరు క్లియర్గా ఫిక్స్ అవ్వండి. మీకు ఎటువంటి కోరిక ఉన్నా కూడా మీ మైండ్లో క్లియర్గా ఉండాలి. కానీ మీ కోరిక ఇంకో వ్యక్తిని హాని కలిగించేలా మాత్రం ఉండకూడదు. వేరే వాళ్ళని హాని కలిగించేలా మీ కోరిక ఉంటే మీరు చేసిన వ్యర్థం అవుతుంది. ట్యూస్డే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. చాలామందికి బ్రహ్మ ముహూర్తం అంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం అంటే మార్నింగ్ 3:30 నుంచి 5:30 వరకు, మార్నింగ్ 5:30 వరకు ఇది బ్రహ్మ ముహూర్తం. సో మీరు ఖచ్చితంగా ఆ టైంలోనే లెగాలి. మీరు లెగిసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నీట్గా ఉండే బట్టలు వేసుకోవాలి. లైక్ నిన్నటివి మొన్నటివి వేసుకోకూడదు, మాసిన బట్టలు లాంటివి వేసుకోకూడదు. నెక్స్ట్ మీరు హనుమాన్ దేవుడి ఫోటో తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో ఉన్న స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించుకోవాలి. దేవుడి కోసం కొన్ని ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ప్రసాదంలా పెట్టాలి. నెక్స్ట్ కూర్చోవడానికి ఒక క్లాత్ వేసుకుని దేవుడి ముందు కూర్చోవాలి. కూర్చుని మీరు 11 times హనుమాన్ చాలీసా చదవాలి. 11 times హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు మీరు మధ్యలో 1-2 times బ్రేక్ తీసుకోవచ్చు. అక్కడే కూర్చొని తీసుకోవాలి. అసలు ఆ ప్లేస్ నుంచి లెగకూడదు. మీరు ఒక్కసారి కూర్చున్నారంటే 11 times హనుమాన్ చాలీసా చాంట్ చేసిన తర్వాతే లెగాలి. మీరు 11 times చాంట్ చేసిన తర్వాతే మీరు దేవుడికి ఇచ్చిన ప్రసాదం మీరు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తినొచ్చు. అండ్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. హనుమాన్ చాలీసా చదివేటప్పుడు లాస్ట్లో తులసి గారి పేరు బదులు మీ పేరు చదవాలి. ఈ విషయం నేను చెప్పట్లేదు. ఎవరైతే హనుమాన్ చాలీసా చదివారో అండ్ ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతున్నారో ఈ ప్రాసెస్ని 11 days పాటించాలి వితౌట్ బ్రేక్. 11th day మీరు ఎప్పుడైతే హనుమాన్ చాలీసా చదివేస్తారో లాస్ట్లో ఒక్కసారి బజరంగ్ బన్ చదవాలి. ఎందుకంటే బజరంగ్ బన్లో క్లియర్గా రాసి ఉంటుంది హనుమాన్ దేవుడే స్వయంగా వచ్చి మనిషి రూపంలో మనకి హెల్ప్ చేస్తారు అని. ఈ సంకల్పం మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఈ సంకల్పం స్టార్ట్ చేసిన 10 members-లో 8 members కంప్లీట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఈ సంకల్పం 11 days చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి. అవి ఏంటి అంటే మీరు బ్రహ్మచార్యం పాటించాలి. బ్రహ్మచార్యం అంటే ఏంటి అంటే మీరు ఎటువంటి ఆల్కహాల్ తీసుకోకూడదు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ మాట్లాడకూడదు, ఎవరిని హాని కలిగించకూడదు, అండ్ ఎలాంటి నాన్ వెజ్ తినకూడదు, అండ్ ఎలాంటి ఓవర్ నైట్ ఫుడ్స్ కానీ ప్రొసెస్డ్ ఫుడ్స్ కానీ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కానీ తీసుకోకూడదు. స్వయంగా హనుమాన్ దేవుడే మీ లోపల ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఒకవేళ మీరు ఈ రూల్స్లో ఏదో ఒకటి బ్రేక్ చేశారే అనుకోండి, తర్వాత రోజు లేవడానికి కూడా మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సంకల్పం ఎండ్ అవుతుంది. అప్పుడు మీరు సంకల్పాన్ని ఇంకొకసారి ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రతి నిమిషం టెస్ట్ చేస్తారు. కానీ మీరు సంకల్పాన్ని పూర్తి చేశారే అనుకోండి, హనుమాన్ దేవుడు మీకు ఉన్న ఎటువంటి ప్రాబ్లంనైనా ఎటువంటి విష్నైనా ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. అంతే గైస్, ఈ వీడియో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.